ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కేరళ స్టోరీ 1 ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా ఒక హిందూకి సంబంధించినటువంటి ఒక కేరళకు సంబంధించినటువంటి ఒక అమ్మాయిని ఒక ముస్లిము లవ్ పేరు మీద మోసగించి పెళ్లి చేసుకొని ఈ దేశం దాటించి వేరే దేశంలో ఎవరైతే భారతదేశం మీద దాడి చేయాలనుకుంటారో వాళ్ళ దగ్గర తీసుకెళ్లి ఈమెను అక్కడ ఉన్నటువంటి ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ అవసరాల కోసం ఉపయోగపడే విధంగా ఆ అమ్మాయిని వాడే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎదురొడ్డి పోరాడి మళ్ళీ భారతదేశంలో రావడానికి ఆమె పెద్ద యుద్ధం చేస్తారు. ఇది స్టోరీ 1. అయితే దీని మీద లవ్ జిహాద్ అనేది జరుగుతుంది అని చెప్పి బీజేపీ ప్రభుత్వం దీన్ని పెద్ద ఎత్తున సినిమాను సపోర్ట్ చేస్తూ రాజకీయ పరంగా అధికారం రావడానికి ప్రయత్నించింది. అలాగే స్టోరీ 2 ఇప్పుడు వస్తుంది. దీంట్లో కేరళ, నాట్ ఓన్లీ కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ కూడా ఆ ట్రైలర్ లో చూపించారు. ప్రధానంగా అక్కడ ఆ రాష్ట్రాలలో కూడా ఈ విధమైనటువంటివి జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. కానీ టైటిల్ మాత్రం కేరళ అని పెట్టారు. 1, 2 నాట్ ఓన్లీ కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్. మనం ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఈవెన్ బీజేపీ రూలింగ్ చేస్తున్నటువంటి స్టేట్లలో కూడా ఇటువంటి మత మార్పిడిలు ఎన్నో జరిగినాయని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళే దాదాపు 500 కేసుల వరకు వాళ్ళు మళ్ళీ మత మార్పిడి ద్వారా మళ్ళీ వాళ్ళ ఓన్ మతంలోకి వచ్చిర్రు అని చెప్పి వాళ్ళే చెప్తారు. అంటే ఈ సందర్భాన్ని అడుగుతుంది ఏంటంటే ఇదే ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కేరళ స్టోరీ 1 లో చూపించింది. ఇది భారతదేశంలోని ప్రధానంగా ఉన్న బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో జరుగుతున్నప్పుడు మరి గుజరాత్ ఫైల్స్ అని చెప్పి అక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినాయని చెప్పి ఎందుకు చూపించట్లేదు అని చెప్పి నేను ఈ రోజు బీజేపీని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే ఒకవేళ మతాన్ని మార్చుకోవాలి అని ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టడం అనేది తప్పు అని చెప్తున్నప్పుడు అన్ని సమానమే, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగ పరంగా అన్ని మతాలకు కులాలకు హక్కులున్నాయని చెప్పినప్పుడు వేరే మతం మన మతం నుంచి వెళ్ళి వేరే మతంలో ఓడడానికి తప్పు అని చెప్తున్నప్పుడు వేరే మతం నుంచి మన మతంలోకి మారాలి అని చెప్పడమే గాని వేరే మతంలో ఉన్నందుకు మీ మీద దాడులు చేస్తామని చెప్పడం గాని దాడులు చెయ్యాలి అని చెప్పడం గాని ఆ మతం అనేది ఒక మతం మీద దాడులు చేసేటువంటి స్వభావం కలిగింది అని చెప్పడం గాని ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా గాని అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా గాని వ్యతిరేకమైనటువంటి చర్యలు. ఇవన్నిటిని బీజేపీ చేస్తా ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే ముస్లింస్ అనంటే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదా? ఈ భారతదేశంలో బీజేపీ అధికారంలో రావడానికి రాజ్యాంగం ఏ విధంగానైతే ఉపయోగపడిందో ఈ భారతదేశం దేశంగా ఏర్పడిన తర్వాత ఈ రోజు బీజేపీ గద్దెనెక్కింది కాబట్టి అదే భారతదేశంగా ఏర్పడడానికి ముస్లింస్ సహకరించలేదా? స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదా? దీన్ని ఒకసారి బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించరు. ఎందుకు? అజ్ఞానులు. అందులో ఎవడు చదువుకున్నాడు ఉండడు. ఛాయ్ వాళ్ళ అతను ఏం చదువుకున్నా కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా సర్టిఫికెట్లలో ముందు పెట్టే ఛాయ్ అమ్మినోనికి ఏం తెలుస్తుంది వేరే రాష్ట్రం గురించి, భారతదేశ చరిత్ర గురించి, అలాగే స్వాతంత్ర ఉద్యమం గురించి అని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను. చదువుకోవాలి అని చెప్పి వాళ్ళు యూనివర్సిటీలను కడుతున్నటువంటి పరిస్థితి, ఎక్కడ వాళ్ళు కొత్త స్కూళ్ళను కడుతున్నటువంటి పరిస్థితి, ఎక్కడ చూసినా కూడా వాళ్ళ యొక్క ప్రధానంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లను వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఎవరు చదువుతారు? డబ్బున్నోడు చదువుతాడు. గవర్నమెంట్ స్కూల్ ఏమైతున్నాయి? ఆటోమేటిక్ గా అవి పడిపోతున్నాయి. అంటే లేనోడు చదవద్దు, ఉన్నోడే చదవాలి. ఉన్నోడెవడు అని అంటే ఖచ్చితంగా ఈ అగ్రవర్ణాలే ఉన్నోళ్ళుగా ఉండాలి అనేటువంటి విధానాలను ఇప్పుడు వాళ్ళు అవలంబిస్తారు. 100% అవలంబిస్తారు. ఎక్కడ కనబట్లేదు. అది అంబానీ అనేటువంటి లక్షాధికారి ధనవంతుడు, ప్రపంచంలోని కోటీశ్వరుడు అని అందరికీ. మరి అదాని ఎక్కడి నుంచి వచ్చిండు? ఈ భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కళ్ళ ముంగడ కనబడు. మరి ఆ అదాని ఎవడు? అదాని వాళ్ళ గుజరాత్ కు సంబంధించి వాళ్లకు సపోర్ట్ గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి. గుజరాత్ సపోర్ట్ చేసుకుని బాగానే ఉంది. నీరవ్ మోదీ ఎవడు? ఈ వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి. దేశాన్ని పారిపోయిండు. తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీ మీద వాళ్ళు కూడా ఒకటి ఓపెన్ గా ఒక సినిమా తీయాలి. చాతగాని బీజేపీ, దద్దమ్మ బీజేపీ ప్రభుత్వం అని వాళ్ళు కూడా చెప్పి వాళ్ళు నల్లధనం తీసుకొస్తానటువంటి ఒక ప్రభుత్వము ఈ డబ్బును తీసుకొని దేశాన్ని దాటి వేరే దేశానికి వెళ్ళినోడిని తిరిగి భారతదేశంలోకి తీసుకురావడానికి లేని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ అని చెప్పి వాళ్ళు కూడా ఇట్లాంటి సినిమాలు తీయాలి. వాళ్ళు మాత్రమే కాదు, మనం కూడా ఖచ్చితంగా మనకు తెలిసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన భావాలను సినిమాలలో తీసుకున్నటువంటి వాళ్ళు తమిళంలో ఉన్నారు, తెలుగులో ఉన్నారు, అట్లాగే కేరళలో ఉన్నారు. వాళ్ళతో కూడా మనకు ఎన్నో పరిచయాలు ఉండొచ్చు, ఏ విధంగానే ఉండొచ్చు. మనం కూడా అట్లాంటివి తీయొచ్చు. ఆ విధంగా కూడా మనకు తెలిసినటువంటి వాళ్ళు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ రోజు
కేరళ స్టోరీ అనేది ఒక గవర్నమెంట్ ను వాళ్ళు తప్పుపడుతుంది కాదు, పూర్తిగా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందడానికి ఆ పేరును వాడుకొని గద్దెనెక్కడానికి వాళ్ళు ఈ రోజు ప్రయత్నం చేస్తారు. దీంట్లో కేరళ ఈ రోజు అక్షరాస్యతలో గాని, తర్వాత ఇప్పుడు ఏదైతే పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఉండడంలో పాత్ర కేవలం సిపిఎంఏ కాదు, అక్కడ ఉన్నటువంటి ఎల్డిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ లో ఉంది, అలాగే మిగతా పార్టీలు ఉన్నాయి. వాటి కృషిని కూడా మనం ఈ రోజు గౌరవించుకోవాలి. అలాగే వాటికి సంబంధించినటువంటి ఎంతో మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. అలాగే అంబేద్కర్ అయితే కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మనం కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడే దీనికి పెద్ద ఎత్తున మన వ్యతిరేకతకు మనకు బలం చేకూరు. ఆ వాళ్ళందరినీ కలుపుకోకుండా కేవలం బీజేపీని వ్యతిరేకించేది కమ్యూనిస్టులేనా, అంబేద్కరిస్టులు కాదా? లాలీలు అనే మనమే నినాదం తీసుకొచ్చినాం. ఈ రోజు బిఎల్ఎఫ్ ఒక ఫ్రంట్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో కూడా అటువంటి శక్తులను కూడా మనం కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనకి వ్యతిరేకతకు మనం ఫైట్ చేసేటువంటి పరిస్థితి ఉంటది. అలాగే కరీంనగర్ లో బండి సంజయ్ మన కళ్ళ ముంగట జరిగింది. అక్కడ పాన్పరాగ్ తినేటువంటి బండి సంజయ్ ఏం మాట్లాడతాడు? మొలతాడు లేనోనికి ఉన్నోనికి జరుగుతున్నటువంటి యుద్ధం అట. ఇంకోటి ఏంది? హిందూ వర్సెస్ ముస్లింస్ అని చెప్తాడు. అక్కడ మొలతాడు ఉన్నోడు లేనోడు అని అంటే ఆడవాళ్లకు మొలతాడు ఉండదు అంటే ఆడవాళ్లకు మగవాళ్ళకు జరుగుతుందా? లేకపోతే మరి ఆడవాళ్ళందరూ ముస్లింస్ కేటగిరీ కిందకి వస్తారా? అంటే ముస్లిం మొలతాడు లేనోడు అని అంటే అర్థమైంది. ఇట్లాంటి మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోను. ఎందుకు అని అంటే వాళ్ళంతా ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉంటుందో వాళ్లకు తలొగ్గి పనిచేస్తుంది అనేటువంటిది ఇప్పుడు మన కళ్ళ ముంగట కనబడుతాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే చాలా రకాలటువంటి యూజీసీ పరంగా చూసుకున్నట్టయితే ఎన్నో రకాలైనటువంటి విద్వేషాలు తెస్తుంది. ఇన్నేళ్లు ఇక్కడ రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురాలనేటువంటి పరిస్థితి. ఇప్పటికీ యూనివర్సిటీల్లో కులం పేరు మీద దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వానికి శ్రద్ధ ఉండదు. వాళ్ళు ఏం చెప్తారు? ఎలక్షన్ స్టార్ట్ కింద యూజీసీ కింద దీంట్లో ఎస్సీ ఎస్టీలే కాకుండా ఓబీసీలను కూడా కలుపుతున్నామని అంటారు. ఓబీసీలను కలుపుతున్నటువంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కింద అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా ఒకవేళ వర్గంగా మనం చూస్తుంటాం, వర్గ పోరాటాలు చేస్తూ ఉంటాం. ఆ వర్గంగా చూసుకున్నట్టయితే అగ్రవర్ణ పేదాల మీద కూడా వివక్ష జరుగుతుంది. దాంట్లో కూడా వాళ్ళని కలుపుకోవాలని చెప్తా ఉన్నాను. అలాగే ఇవన్నీ పూర్తిగా డైవర్షన్ పార్టీ. ప్రజలకు కూడా మనం ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవన్నీ కేవలం రాజకీయంలో ఒక స్టంట్ గా మాత్రమే చూడాలి. ఎవరైతే రాజకీయ నాయకులు అంటే అభివృద్ధి కోసం ఓటేయాలి తప్పితే మతము కులము లేకపోతే ఈ గతంలో ఏదో చరిత్ర జరిగింది కాబట్టి దాని మీద మనం ఓటేయాలని చెప్పి చెప్పొద్దని చెప్పి మన ప్రజలకి సందర్భంగా తెలియాలని కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా వివక్ష అనేది ఎక్కడ జరగకూడదు. కులమే గాని మతమే గాని అందరికీ సమాన హక్కులు ఉండాలి. హక్కులే కాకుండా సమాన బాధ్యతలు ఉంటాయి. ఆ సమాన బాధ్యతలలో ప్రజలు కూడా భాగస్వాములు ఉండాలి. అబద్ధాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో మనం ఒక ముందు స్టెప్ వేసాం. దీంట్లో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసే విధంగా ముందుకు రావాలి.